నమస్తే మ్యామ్. నమస్తే. హలో సానియా, ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్. నేను ఎంఏ సైకాలజీ చేశాను. ప్రాక్టీస్ చేయాలి అనుకుంటున్నా. ఒక చిన్న కౌన్సిలింగ్ సెంటర్ పెట్టుకుందాం. వెరీ గుడ్, వెరీ గుడ్. బట్ ఆర్సీఐ కావాల్సి ఉంటుంది అంటున్నారు. ఇస్ ఇట్ రియలీ నెసెసరీ మ్యామ్ ప్రాక్టీస్ చేయాలంటే? ఓకే, సో దిస్ ఈస్ వన్ మోర్ బిగ్గెస్ట్ డౌట్ వి హ్యావ్ ఇన్ ద స్టూడెంట్స్ ఆఫ్ సైకాలజీ. ఆర్సీఐ కావాలా, మేము కౌన్సిలర్గా ప్రాక్టీస్ చేయాలని. సో నా ఆన్సర్ ఏంటంటే, మీరు కౌన్సిలర్గా ప్రాక్టీస్ చేయాలంటే ఆర్సీఐ అవసరం లేదు. మీరు ఓన్లీ క్లినికల్ సైకాలజిస్ట్ అవ్వాలనుకుంటే, మీరు క్లినికల్ కేసెస్ చూడాలి అనుకుంటే, రీహాబిలిటేషన్లోకి వెళ్ళాలి అనుకుంటే మాత్రమే మీకు ఆర్సీఐ కావాలి. సో మీరు కౌన్సిలింగ్ చేయాలన్నా, ఒక చిన్న సెంటర్ పెట్టుకొని జనరల్ ఇష్యూస్ డీల్ చేయాలన్నా, స్కూల్లో పని చేయాలన్నా, మీరు ఒక మైండ్ఫుల్నెస్ రిలాక్సేషన్ థెరపిస్ట్ అవ్వాలన్నా దానికి ఆర్సీఐ అవసరం లేదు. యూ ఓన్లీ నీడ్ నవ్ ఇన్ ఇండియా ఎన్క్యాప్ వచ్చేసింది కదా, మీరు ఎన్క్యాప్లో ఒక ఐడి నెంబర్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఆఫ్టర్ దట్ యూ కెన్ ప్రాక్టీస్. సో నో ఆర్సీఐ రిక్వైర్డ్, నో కన్ఫ్యూజన్. సో నేను అందుకే ఏమంటానంటే, మీరు కెరియర్లో ముందుకు వెళ్ళాలంటే, ఇఫ్ యూ వాంట్ టు ట్రావెల్ ఇన్ దిస్ కెరియర్ పాత్, ప్లీజ్ come out from that confusion, have clarity so that you can move forward. Is it okay? Okay ma'am, thank you. Your doubt is clarified? Yeah ma'am.